హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాల్టి న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు, వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం. సో 7 o'clock అయిపోయింది, 7:38 అవుతున్నది. పోలింగ్ స్టార్ట్ అయ్యి దాదాపు 38 నిమిషాలు అవుతున్నది. 4th ఫేజ్లో భాగంగా తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అందరూ ఓటేయడానికి ముందుకెళ్తా ఉన్నారు. పోలింగ్ శాతాన్ని పెంచాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో, పట్టణాల్లో చదువుకున్న వాళ్ళు ఓట్లు వేస్తే ఈసారి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతిసారి, ప్రతి సందర్భంలో, ప్రతి ఎలక్షన్లో ఈ చదువుకున్న యువత, చదువుకున్న వాళ్ళే ఓట్లు వేయట్లేదు. మొన్న సాటర్డే, సండే, ఇవాళ మండే 3 రోజులు హాలిడే రావడంతో చాలామంది వెకేషన్కి వెళ్ళిపోయినట్టే కనబడతా ఉన్నది. ఈ రోజుని హాలిడేగా కాకుండా ఈ దేశం కోసం అనే యాంగిల్లో మనం ఆలోచిస్తే ఓటు వేయడానికి మనం రెడీ అవుతాం. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఓటేయాలా. పోలింగ్ శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఆలోచించి ఓటేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఎవరు సరైన విధంగా పరిపాలించే అవకాశం ఉంది, ఎవరు పరిపాలిస్తారు. అందరూ దొంగలే తయారయ్యారు కదా, మరి ఏం చేయాలి అని అంటే, అందరూ దొంగలే తయారైనా ఉన్న దాంట్లో ఎవడో ఒకడు మంచోడు ఎవడో ఉంటాడు కదా కనీసం. సో అట్లాంటి వాడిని కనీసం ఎంచుకునే ప్రయత్నం చేయండి. అసలు ఏమీ నచ్చకపోతే నోటా అనే ఆప్షన్ ఇచ్చారు. సరే, నోటా కంటే సైలెంట్గా ఉండడమే బెటర్ అనుకోండి, అది వేరే విషయము. కానీ మీరైతే పోలింగ్ బూత్కి వెళ్ళి పర్సంటేజ్ని పెంచే ప్రయత్నం చేయండి. ఎవరు నచ్చకపోతే ఎవరో ఒక మీకు తెలిసిన ఇండిపెండెంట్ అభ్యర్థి కన్నా ఓటేయండి. కానీ ఓటు వేయకుండా మాత్రం ఉండకండి. సో దయచేసి నిన్న మధ్యాహ్నం ఉదయం నుంచే స్టార్ట్ అయింది డబ్బులు ఇచ్చుడు. చాలా నియోజకవర్గాల్లో 200, 300, 500, 1000 రూపాయల దాకా పంచారు. ఇక 1000 రూపాయలు లాస్ట్ అనుకోండి, ఎందుకంటే ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ కదా. మునుగోడులో 500 పంచారు. మునుగోడు కాకుండా భువనగిరి నియోజకవర్గంలో ఉన్న మిగతా అన్ని ప్రాంతాల్లో 300 పంచారు. కొన్ని చోట్ల 200 పంచారు. చేవెళ్ళలో 500 పంచారు. ఇక్కడ మెదక్లో పంచారు డబ్బులు. వెంకటరామరెడ్డి అండ్ బ్యాచ్ దొరికిర్రు. ఖమ్మంలో పంచారు నామా నాగేశ్వరరావు అండ్ బ్యాచ్. సరే, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఒక పార్టీ అయినా ఎక్కువ పంచితే ఒక పార్టీ అయినా కొంచెం తక్కువ పంచిండు, ఇంకొక పార్టీ అయినా సంఘాలకి వీళ్ళకి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసిండు. సో దయచేసి డబ్బులు తీసుకోవద్దనే మేము ముందు నుంచి చెప్తున్నాం. సరే, తీసుకున్నారు, అది అయిపోయింది ఎపిసోడ్. మీ చేతిలోకి డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులను చూసి ఆ డబ్బులు ఇచ్చినోడికి దయచేసి వాళ్ళకే ఓటేయాలని మాత్రం అనుకోకండి. ఇవాళ మంచోడిస్తున్నాడు, చెడ్డోడిస్తున్నాడు, అందరు ఇస్తున్నారు. అందుకే మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళలో ఎవరెవరైతే ఇచ్చినారో, ఇవ్వలేదో వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకొని ఎవరు మనకు బాగా పరిపాలించగలరు అన్న యాంగిల్లో, దేశంలో ఎవరు ఉండాలి, రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద లేకపోతే నిధుల మీద ఎవరు కొట్లాడతారు అన్న యాంగిల్లో ఆలోచించి మాత్రమే ఓటేయండి. వాడిచ్చే 200, 300 మీ రోజు ఖర్చు కాదు. దయచేసి మీ రోజు ఖర్చు కాదు. మీ పిల్లలకి ఒక్కసారి ఏమన్నా చిన్నదేదన్నా మనకి జరిగితే హాస్పిటల్లో అదొక 10% అమౌంట్ కాదు. మనం పిల్లల కోసం ఖర్చు పెడుతున్న దాంట్లో అదొక ఎంత అమౌంట్ కూడా కాదు. సో దయచేసి వాడు డబ్బులు ఇచ్చిండని, వీడు డబ్బులు ఇచ్చిండని, డబ్బులు ఇచ్చినోడికి ఓటేద్దామని, రాత్రి మందు పోసినోడికే ఓటేద్దామని ఆలోచిస్తే మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకున్నట్టే. మన భవిష్యత్తే కాదు, మన పిల్లల భవిష్యత్తును మనం నాశనం చేసుకున్నట్టే. దయచేసి ఆలోచించి ఓటేయండి. ప్రతి ఒక్కరూ ఓటేయండి. సో నేను కూడా మధ్యాహ్నం తర్వాత వెళ్ళి ఓటేసే ప్రయత్నం చేస్తా, ఓటేస్తా ఖచ్చితంగా. సో దయచేసి అందరూ వెళ్ళండి, ఆలోచించి ఓటేయండి. ఇంకొక ప్రధానమైన విషయం నేను చెప్పదలుచుకున్న ముందు నుంచి, ఈ టోటల్ 17 నియోజకవర్గాల్లో బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం భువనగిరిలో ఉన్న నియోజకవర్గ ప్రజలకి ఒకటే ఒక అప్పీల్, భువనగిరి బీసీలదే అన్న నినాదాన్ని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే 5 సంవత్సరాల కాలం ఒకవేళ అక్కడ ఒక బీసీ గెలిస్తే ఆ ఎజెండాని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఆలోచించండి. అందుకే అక్కడ ఉన్న గౌడ్స్ కానీ, పద్మశాలీలు కానీ, మున్నూరు కాపులు కానీ, ముదిరాజులు కానీ, చాకలి, మంగలి, అన్ని వర్గాలు, గొల్ల కురుమలు, ఇట్లా అన్ని వర్గాల బీసీ కమ్యూనిటీస్, దళిత సామాజిక వర్గం, వీళ్ళందరూ ఆలోచించండి దయచేసి. భువనగిరి నియోజకవర్గంలో 60% బీసీలు ఉన్నారు. నాకు తెలుసు మీ అందరి చేతిలోకి 200, 300, 500 రూపాయలు వచ్చి చేరినాయి. మునుగోడులో అయితే 500 పంచిర్రు. దయచేసి డబ్బులకు అమ్ముడు పోయి మీ పిల్లల భవిష్యత్తును మీరే నాశనం చేయకండి. పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అత్యంత దారుణంగా ఇవాళ తెలంగాణలో బీసీలు అనగదొక్కబడుతున్నారు. మనం ఒక్క దగ్గర గెలిపించుకోవడం స్టార్ట్ చేస్తే ఆ నినాదము రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమై బీసీలకి రాజ్యాధికారం, బహుజనులకి రాజ్యాధికారం రావడానికి అవకాశం ఉంటుంది. మేము పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఒక్కసారి ఆలోచించి ఈసారైనా, ఇన్ని రోజులు మనం ఏకమై ఓటేయలేకపోయినాం, ఈసారైనా ఓటేసే ప్రయత్నం చేయండి.
ఎవరైతే అక్కడ గెలవగలిగే బీసీ అభ్యర్థి ఉన్నాడో వాళ్ళ వైపు నిలబడే ప్రయత్నం చేయండి. దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాం. రిజల్ట్ అనుకూలంగా అంటే మనం మాట్లాడుకున్న విధంగా ఉంటుందని మనం భావిస్తున్నాం. సో ఏదేమైనా ఆలోచించి ఓటేయండి. మిగతా నియోజకవర్గంలో ఉన్న ఓటర్లంతా 17 అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. కంటిన్యూ నడుస్తూ ఉంది. పోలింగ్ 7 o'clock స్టార్ట్ అయింది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒక 13 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. మొత్తం 119లో 13 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మాత్రం 4 గంటలకి క్లోజ్ అయిపోద్ది పోలింగ్. మిగతా అన్నిట్లో 1 గంట పెంచిర్రు. 5 ఉండే యాక్చువల్గా 6 వరకు పెంచిర్రు. కారణం ఏంటంటే ఎండలు ఎక్కువ ఉన్నాయని అన్ని పొలిటికల్ పార్టీలు ఎలక్షన్ కమిషన్ని రిక్వెస్ట్ చేయడంతో ఎలక్షన్ కమిషన్ ఇంకొక 1 hour పెంచింది. సో అందుకే ఆలోచించండి. 6 గంటల వరకు పోలింగ్ ఉన్నది. 6 గంటల వరకు కనుక మీరు పోలింగ్ కేంద్రానికి రీచ్ కాగలిగితే మీరు ఎంతసేపు అయినా మీరు ఆ లైన్లో ఉంటే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. 6 తర్వాత మీరు గేట్ దగ్గరికి వస్తే మీకు ఎంట్రీ ఉండదు. సో ఇది ఆలోచించి గుర్తుపెట్టుకొని గమనించి మంచి లీడర్ని మంచి ఎంపీని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ అందరూ మంచోళ్ళేగా అంత దొంగలే కదా మరి ఎవరికి ఓటేయాలంటే ఉన్న దాంట్లో ఓ మంచి దొంగని ఎంచుకోండి గంతే. మేము పదే చెప్తున్నాం. చాలా ముందుగా ఆల్ న్యూస్ పేపర్స్లో ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఓటరు మెచ్చే 17 మంది ఎవరో, లోక్సభ అభ్యర్థుల భవితవ్యంపై ఓటర్ల తీర్పు నేడే. దాంతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా పోలింగ్ జరుగుతూ ఉన్నది. సో కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆమె ఇంకొక సోదరికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. గతంలో బీజేపీ నుంచి పోటీ చేసి దాదాపు 2nd ప్లేస్లో నిలిచి గెలిచినంత పనిచేసిన 42,000 ఓట్లు వచ్చిన శ్రీ గణేష్ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. వంశా తిలక్ అని బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఆలోచించండి. ఇక్కడ కూడా ఈ సెంటిమెంట్లని డబ్బులని ఇవన్నింటిని పక్కన పెట్టండి. మనం ఏ సెంటిమెంట్ని నమ్ముకోవాల్సిన అక్కర్లేదు. మన సెంటిమెంట్ ఏంటి, మన పిల్లల భవిష్యత్ ఏంటి, మన సెంటిమెంట్ని ఇంతకాలం కాల రాసింది ఎవడు, ఎందుకు మనం 60% స్లమ్లతో కంటోన్మెంట్ నియోజకవర్గం ఇంకా అట్లనే ఉన్నది, ఇండ్లు ఎందుకు లేవు, పట్టాలు ఎందుకు లేవు, టోటల్గా వెలివేసినట్టుగా ఎందుకు ఉన్నది గ్రేటర్ హైదరాబాద్లో కంటోన్మెంట్ అన్నది ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. ఆధిక్యం కొనసాగించాలన్న పట్టుదలతో కాంగ్రెస్, పునర్వైభవం కోసం శ్రమిస్తున్న బీఆర్ఎస్, మెజారిటీ స్థానాలే లక్ష్యంగా బీజేపీ, ఆద్యంతం ఆసక్తికరంగా రాష్ట్రంలో లోక్సభ సమరం. సో మొత్తం లోక్సభ నియోజకవర్గాలు 17, మొత్తం అభ్యర్థులు 525 మంది పోటీ పడుతున్నారు. అంటే అన్ని నియోజకవర్గాలు కలుపుకొని మహిళలు ఇందులో 50 మంది ఉన్నారు పోటీ చేస్తున్న వాళ్ళు, పురుషులు 475 మంది ఉన్నారు. గరిష్టంగా సికింద్రాబాద్లో 45 మంది పోటీ చేస్తున్నారు. చాలా తక్కువగా ఆదిలాబాద్లో 12 మంది పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డిన అభ్యర్థుల రాజకీయ పార్టీల భవితవ్యాన్ని సోమవారం నిర్ణయించేందుకు సమయం ఆసన్నమైంది. సోమవారం నాడు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వేలి కొనపై సిరాచుక్క పెట్టించుకొని ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా వారి తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయబోతున్నారు. జూన్ 4వ తేదీన చేపట్టే ఓట్ల లెక్కింపుతో విజేతలెవరో వెల్లడవబోతున్నది. శాసనసభ ఎన్నికల అనంతరం 5 నెలలకే ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్గా పరిణమించాయి. తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో మెజారిటీ స్థానాలు సాధించి సత్తా చాటాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ విస్తృత ప్రచారం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 3 ప్రధాన రాజకీయ పార్టీలు విడివిడిగా అన్ని స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దించాయి. దాదాపు ముక్కోన పోరు కొనసాగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేస్తుండగా భువనగిరిలో మాత్రం సిపిఎం పార్టీ విడిగా పోటీ చేస్తోంది. అదొక్క నియోజకవర్గంలో అక్కడ సిపిఎం కొంత బలమైన నెట్వర్కే ఉన్నది, వాళ్ళకి నిర్మాణం కూడా ఉన్నది ఆ పార్టీకి. సో వాళ్ళకి ఈజీగా ఒక 20-30 వేల పైన ఓట్లు పడడానికి కూడా అవకాశం ఉండొచ్చు. సో ఇది యాక్చువల్గా సిపిఎం కాంగ్రెస్తో కనుక పొత్తు పెట్టుకొని ముందుకెళ్ళుంటే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యేది. కానీ సిపిఎం అక్కడ జహంగీర్ అనే ఒక అభ్యర్థిని నిలబెట్టింది. సో ఆయన కూడా మంచి క్యాండిడేటే. సో ఆయనకు కూడా కొన్ని ఓట్లు పడడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీల జాతీయ నాయకత్వాలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శాసనసభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అత్యధిక లోక్సభ నియోజకవర్గాలను గెలిచి ఆధిక్యాన్ని కొనసాగించాలని పోరు సాగిస్తోంది. రాష్ట్రంలో 10 ఏళ్ల పాలన అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై 2వ స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ కోల్పోయిన ప్రభావాన్ని ఈ లోక్సభ ఎన్నికల్లో తిరిగి సాధించాలని, మెజారిటీ స్థానాలు గెలుపొందాలని శ్రమిస్తోంది. శాసనసభ పోరులో బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది. అయితే ఓట్ల శాతం గతం కంటే రెట్టింపైంది. దాదాపు వీళ్ళకి 30 లక్షల చిల్లర ఓట్లు పడ్డాయి బీజేపీకి. పైగా ఇప్పుడు జరుగుతున్నవి లోక్సభ ఎన్నికలు కావడంతో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయని, 2 అంకెల స్థానాలు పొందుతామని విశ్వాసంతో ఉన్నది. ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. నెరేటివ్లో ఎలాంటి తేడా లేదు.
బేసిక్గా ఈ పోల్ మేనేజ్మెంట్ దాంట్లో కొంత కాంగ్రెస్ ఇంకొంత బలం పుంజుకుంటుందేమో అని భావించారు, కానీ సేమ్ నరేటివ్ కంటిన్యూ అవుతా ఉన్నది. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నది కొంత గందరగోళంగా ఉన్నది. సో ఆయన ప్రశాంత్ కిషోర్ కూడా అంటున్నట్టున్నాడు 6+6 అంటే బీజేపీకి 6, కాంగ్రెస్కి 6, ఇంకొక 4 స్థానాల్లో టఫ్ ఉన్నది అని. మరి 4 స్థానాలు ఈ పోల్ మేనేజ్మెంట్లో భాగంగా కాంగ్రెస్ లాగుతుందా, అందులో 1-2 బీజేపీ లాగుతుందా అని చూడాలి. సో మనం ముందు నుంచి చెప్తున్న ఒక స్ట్రాటజీ, ఒక అంచనా మనం ఏం చెప్తున్నాం అంటే 8-10 కాంగ్రెస్ అంటున్నాం, 6-8 బీజేపీ అంటున్నాం, బీఆర్ఎస్ గుండు 0 అంటున్నాం. లేదా ఒకటి వచ్చే అవకాశం ఉండొచ్చు అని అనుకున్నాం, కానీ అది కూడా కనబడట్లేదు, పెద్ద 0 రాబోతున్నది. సో ఈ ఈక్వేషనే వచ్చే అవకాశం ఉంది. సో అది 6, 7, 8 బీజేపీకి, కాంగ్రెస్కి 8, 9, 10 అన్నది చూడాలి మరి ఎట్లుంటుంది అన్నది. కానీ ఇక్కడ ఒకటి డబ్బులు ఇచ్చినాం వర్కౌట్ అయిద్దని కొంతమంది భావిస్తూ ఉన్నారు. డబ్బులు ఇవ్వడం వల్ల ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. మీరు ఇచ్చే 200 దేనికే, 200 రూపాయలు అంటే ఎక్కువ ఏమని అనడం కాదు నేను అడుగుతున్నది. అంటే 200 రూపాయలతో కూడా ఓటు కొంటున్నారు. 200 రూపాయలు ఎంత అంటే మనం ఆ 200కి అమ్ముడు పోతే మన జీవితాలు ఎందుకుగా, మన జీవితాలు దేనికి? మన 200 తీసుకొని 300 తీసుకొని వానికి ఓటేస్తే మన నీళ్ళేని బాయిల దూకి సచ్చింది మేలు. 200, 300 తీసుకొని ఓటేస్తే అంటే 1000 రూపాయలు తీసుకొని 2000 తీసుకొని ఓటేయమని కాదు నేను చెప్పేది. అంటే మనం అంత దిగజారిపోయి ఓటుకు అమ్ముడు పోతున్నామా అని అంటున్నా నేను. మేము ఓటుకు అమ్ముడు పోలేదు, నోటుకు అమ్ముడు పోలేదు అని అంటే మీరు ఈ రిజల్ట్ ఎలక్షన్స్లో చూపించాలి. సో ప్రజలారా దయచేసి ఆలోచించండి. మీరు మీ పక్కన ఉన్న వాళ్ళకి, మీ బంధువులకి అందరికీ ఫోన్ చేయండి. దయచేసి మంచి అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరోపణలు ప్రత్యారోపణలతో హోరెత్తిన ప్రచారం, ఇట్లా ఎవరి లెక్క వాళ్ళదేగా. బరిలో ముఖ్య నేతలట, కీలక నేతలు లోక్సభ ఎన్నికల బరిలో నిలిచి ఓటరు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. 9 మంది సిట్టింగ్ ఎంపీలు, 8 మంది మాజీ ఎంపీలు, 2 శాసనసభ్యులు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ నుంచి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మహబూబ్ నగర్ నుంచి, భాజపా ముఖ్య నేత ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మహబాద్ నుంచి, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి, ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత బి వినోద్ కుమార్ కరీంనగర్ నుంచి, ఎమ్మెల్యే టి పద్మారావు సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. హైదరాబాద్లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్నారు. మరోవైపు సోమవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరగబోతున్నది. కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్, బీఆర్ఎస్ నుంచి నివేదిత, బీజేపీ నుంచి వంశా తిలక్ బరిలో ఉన్నారు. సో మొత్తానికి 17 లోక్సభ, 1 ఎమ్మెల్యే స్థానం కంటోన్మెంట్. సో ఇక్కడ ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. 7 గంటలకి స్టార్ట్ అయింది. సో ప్రజలారా దయచేసి ఆలోచించి ఓటు వేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.